మన మిడ్ నైట్ ముచ్చట్ల వీడియో కింద నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏ ఆడపిల్ల అయినా తన క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ ఎవరైనా మాట్లాడినట్టు తెలిస్తే వాళ్ళతో జీవితాంతం ఐదరు మాట్లాడదు, లేదంటే పోట్లాడుతుంది, మస్తు కోపానికి వస్తుంది. అసోంటిది నాగార్జున గారు స్వయంగా 2 వీడియోలు ప్లే చేసి మాధురి, రమ్య వీళ్ళిద్దరు కలిసి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఈమె లీనియస్ ఇస్తేనే అతను ముట్టుకుంటాంటే ఊకుంటుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడి 2 వీడియోలు వేసి చూపించిన తర్వాత కూడా సింపుల్గా నాగార్జున గారు అటెంట్ పోగానే ఈమె పోయి 10 నిమిషాలు బర్నీ గారు పోయినందుకు ఏడిచి అటెండ్కి ఎంబటే రాజు అనుకుంటూ ఆమెతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. అంటే లిటరల్లీ తన క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసిన వాళ్ళ మీదకి వెళ్ళి కొట్టాడడానికి కూడా పోతలేదంటే ఆమె 24/7 యాక్టింగ్ చేస్తున్నట్ట, జెన్యున్గా ఉన్నట్ట. తనకంటే 10 ఏళ్ళు చిన్నోడైన కళ్యాణ్ని బ్రదర్ జోన్లో పెట్టకుండా మాకు కంఫర్ట్ జోన్ ఉంది, మా బాండింగ్ మీద మాకు క్లారిటీ ఉందని క్లారిటీ లేని ఆన్సర్లు ఇస్తున్న తనుజ నిజంగా జెన్యునేనా? మీరేమంటారు? దీన్నే జెన్యునిటీ అంటారా, సీరియల్ యాక్టింగ్ అంటారా అని ఒక క్వశ్చన్ చేసిండు అన్న. ఆ కామెంట్ని నేను మీకు క్లారిటీగా చదివినిపించిన. దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి.